ఏమైంది? అందరూ ఎక్కడికి వెళ్తున్నారు? ఏమైనా ప్రాబ్లమా? అబ్బే ఏం లేదు దినా. ఫుడ్ దగ్గర ఏదో తక్కువైందంట. మేం వెళ్ళి చూసేసి వస్తాం. మీరు వెళ్ళి లోపల ఉండండి. పద్దాత్రి రండి, అదిగో అక్కడే. అన్నయ్య స్కూటీ, చెప్పులు, వస్తువులు అన్నీ ఇక్కడే ఉన్నాయి. కండ్ల ముందే చెట్టంత మనిషిని కొట్టి అదిగో కార్లో వేసుకొని పోయిండారమ్మి. వాళ్ళు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారో కూడా తెలీదు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చి బావ గురించి ఎలా అయినా కనిపెట్టాలి. దానికంటే ముందు మనం అన్నయ్యని తీసుకెళ్ళింది ఎవరో కనుక్కోవాలి. అదెలా తెలుస్తుంది? అది చూడండి. కెమెరాస్ ఈ యాంగిల్లోనే ఉన్నాయి కాబట్టి బావని కిడ్నాప్ చేసి తీసుకెళ్లడం అంతా రికార్డ్ అయి ఉంటుంది దాత్రి. పదండి, ఇప్పుడే వెళ్ళి చూద్దాం. అమ్మే అమ్మే, ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు కిడ్నాప్ చేసింది ఎవరో తెలుసుకుని మనం ఏం చేయగలం చెప్పు? మనం ఇక్కడ ఇలా సీసీటీవీ అనుకుంటూ టైం వేస్ట్ చేసుకోకుండా వెంటనే పోలీసులకి కంప్లైంట్ ఇవ్వడం మంచిది. మనం స్టేషన్కి వెళ్ళినా వాళ్ళు చేసే ఫస్ట్ పని కూడా ఇదే నిషి. ముందే మనం చూసేసి ఆ ఫుటేజ్ని పోలీసులకు ఇస్తే వాళ్ళు అన్నైనప్పుడు త్వరగా పట్టుకుంటే మనకి హెల్ప్ అవుతుంది కదా. హా, పదండి వెళ్దాం. రండి. అయ్యో, మన గోతి మనమే తీసుకుని మనమే అందులో పడి నడుములు విరగొట్టుకోబోతున్నాం. సురేష్ ని కొట్టి కిడ్నాప్ చేసింది మనమే అని ఆ అమ్మికి తెలిసిన మరుక్షణమే అందరికి డప్పేసి మరీ చెప్తుంది. ముందాడికి పోయి ఏం చేస్తున్నారో చూద్దాం పదండి. పదండి. ఎగ్జాక్ట్ గా కిడ్నాప్ చేసే 10 మినిట్స్ ముందు అన్ని కెమెరాస్ ఆఫ్ చేశారు దాత్రి. ప్లాన్ చేసిన వెంటనే ఫస్ట్ చేసిన పని కెమెరాస్ ఆఫ్ చేయడమే. బతికించినవరా అప్పుడా? సురేష్ అనేని పక్క ప్లానింగ్ తోనే కిడ్నాప్ చేశారు కేదార్. మరైతే ఇప్పుడు పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వటం తప్ప వేరే ఆప్షన్ లేదనుకుంటా. నేనా రాలేను. అప్పుడు స్టేషన్ కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మరి మీరిద్దరూ పోయి కంప్లైంట్ ఇచ్చి ఎట్టాకైనా సురేష్ ని కనిపెట్టి ఇంటికి తీసుకొని వస్తారా? సరే అత్తయ్య, మీరు ఇక్కడే ఉండండి, మేం వెళ్ళి చూస్తాం. అప్పటికే అన్నయ్య గురించి క్లూ దొరకలేదంటే అప్పుడు వదినకి చెప్పేద్దాం. సరే అమ్మి. దాత్రి పద. వెళ్ళండి అమ్మి, వెళ్ళండి. ఎట్టాకైనా తీసుకురండి. ఆహా, మొత్తానికి వాళ్ళు మన మాటల్ని నమ్మి ఇంట్లో నుంచి బయటికి వెళ్తున్నారు. వాళ్ళు తిరిగి వచ్చేలోపు ఎంగేజ్మెంట్ అయిపోతుంది. పదండి వెళ్దాం. పదండి వెళ్దాము. హలో రమ్య, సురేష్ అనేని మా ఇంటి ముందు ఎవరో కిడ్నాప్ చేశారు. మా ఇంటి ముందు నుంచి వెళ్ళే ప్రతి సీసీ కెమెరాని చెక్ చేసి లాస్ట్ 20 మినిట్స్లో అక్కడి నుంచి ఏదైనా కార్ వెళ్ళిందేమో చూసి అండ్ ఆ కారు ఓనర్ నేమ్ అడ్రస్ వెంటనే నాకు పంపించు. ఓకే మ్యామ్. ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణకాయ నమః.
కేదార్ అన్నయ్య జగదాత్రి వదిన ఎక్కడా కనిపించట్లేదేంటి? అసలు అన్నయ్యని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికుంది కేదార్? అదే ధైర్యంగా ఇంటి ముందుకొచ్చి మరి అసలు అలా ఇలా కిడ్నాప్ చేశారు? ఇంటి ముందు వరకు మాత్రమే కాదు దాత్రి, ఇంటి లోపలికి కూడా వచ్చి సీసీ కెమెరాస్ కూడా ఆఫ్ చేసి వెళ్లారు. ఫంక్షన్ వల్ల ఇంట్లోకి వచ్చింది ఎవరో కూడా మనం కనిపెట్టలేము. అక్క మీనన్ కనిపించాడని చెప్పడం, వాడు ఫ్యామిలీ అందరినీ చంపేస్తానని చెప్పడం, బావ మిస్ అవడం చూస్తుంటే నాకెందుకు భయంగా ఉంది దాత్రి. బావకి ఏదైనా జరిగితే అక్క అసలు బ్రతకలేదు. అన్నయ్యకి ఏం కాదు కేదార్, ఏం చేసైనా సరే అన్నయ్యని తిరిగి మనం ఇంటికి తీసుకెళ్ళాలి. ఓం లక్ష్మీం క్షీరసముద్ర రాజతనయాం శ్రీరంగదామేశ్వరీం. అమ్మా పూజ చేయండమ్మా. ఈ కిడ్నాప్ మీనన్ మనుషులు గాని ఆ మినిస్టర్ మనుషులు గాని చేసుంటారంటావా దాత్రి? మినిస్టర్ మనుషులకి జేడి మీద పగుంటుంది కానీ జగదాత్రి ఫ్యామిలీ మీద ఉండదు కదా కేదార్. ఇక మీనన్ మనుషులు అంటావా? నాకు వాళ్ళ మీదే డౌట్ ఉంది కానీ అసలు మీననే చనిపోయినప్పుడు ఇక ఏ ధైర్యంతో వాళ్ళు వజ్రపాటి ఫ్యామిలీని టార్గెట్ చేస్తారు? అంతమంది ఇంట్లో ఉండగా ఒక రౌడీ ఇంట్లోకొచ్చి అందర్నీ దాటుకుని వచ్చేసి సీసీటీవీ రూమ్లోకి వెళ్ళగలడా? ఖచ్చితంగా ఇది బయట వాళ్ళ పని అయితే కాదు కేదార్, ఇంట్లో వాళ్ళ పనే కేదార్. ఇంట్లో వాళ్ళ పన? బావని కిడ్నాప్ చేయాల్సినంత అవసరం ఎవరికుంది దాత్రి? జగదాత్రి, నీతో మాట్లాడాలి, ఒకసారి పక్కకు రా. సురేష్ని ఎవరో వ్యాన్లో వచ్చి గేట్ ముందు నుంచి కిడ్నాప్ చేసుకొని పోయి ఉంటారమ్మే. మనం ఇక్కడ ఇలా సీసీటీవీ అనుకుంటూ టైం వేస్ట్ చేసుకోకుండా వెంటనే పోలీసులకి కంప్లైంట్ ఇవ్వడం మంచిది. నిషి వాళ్ళకుంది కేదార్. ఏం మాట్లాడుతున్నావు దాత్రి? నిషి వాళ్ళు బావని ఎందుకు కిడ్నాప్ చేస్తారు? ఎందుకంటే అన్నయ్య కనిపించకుండా పోతే నువ్వు నేను ఇంట్లో కూర్చోమని తెలుసు. మనం ఇంట్లో ఉంటే వాళ్ళు ఎంగేజ్మెంట్ చేయలేరని వాళ్ళకు కూడా తెలుసు. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు దాత్రి? మార్నింగ్ మనం బయట డెకరేషన్ చేస్తుంటే అన్నయ్య వచ్చారు, గుర్తుందా? అవును. ఏంటి బామర్ది, పనులన్నీ నువ్వే చేస్తున్నావు? మాకు కొన్ని పనులు మిగిల్చు. నీకు అన్నింటికంటే ముఖ్యమైన పని ఇచ్చాను కదా బావా. ఏం పని? మా అక్కని సంతోషంగా చూసుకునే పని. అన్నయ్య కొత్త లోఫర్సా? భలే ఉన్నాయి. కౌశికి ఈ డ్రెస్ మీదకి ఈ లోఫర్స్ వేసుకోమని తీసుకొచ్చింది. మేడం ఆర్డర్ పాటించాలి కదా. కానీ చాలా బాగున్నాయి.